ఈ రోజు మన పైథాన్ సిరీస్ లో డే 18. ఈ రోజు మన టాపిక్ మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్. కిచెన్ లో స్పై బాక్స్ ఉండిద్ది కదా, అందులో డిఫరెంట్ కంటైనర్స్ ఉంటాయి. ఆ కంటైనర్స్ లో డిఫరెంట్ ఐటమ్స్ ని స్టోర్ చేస్తాం కదా, ఆ కంటైనర్స్ మాడ్యూల్స్. మాడ్యూల్ అంటే ఏంటి? మాడ్యూల్ అంటే ఒక పైథాన్ ఫైల్ .py లో ఉన్న కోడ్. ఇందులో మనం ఫంక్షన్స్, వేరియబుల్స్, క్లాసెస్ యూస్ చేస్తాము. లెట్స్ సీ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను hello.py అనే ఫైల్ క్రియేట్ చేశా. అందులో నేను సింపుల్ గా ఒక ఫంక్షన్ రాస్తున్నా, సే హలో. ఇప్పుడు లేని ఫైల్ క్రియేట్ చేసి ఇంపోర్ట్ చేస్తున్నా main.py లో. ఇంపోర్ట్ హలో అని ఇచ్చి హలో డాట్ ఇందాక ఫైల్ లో ఫంక్షన్ ఏదైతే ఇచ్చామో అది రాస్తున్నా, సే హలో అండ్ ఇప్పుడు మనకి అవుట్పుట్ లో వచ్చేసరికి హలో సాయి అని వస్తుంది. సో చూసారా, హలో ఫైల్ లో రీడ్ చేసా, మెయిన్ ఫైల్ లో ఇంపోర్ట్ చేసా. ఇది చాలా యూజ్ఫుల్, రీయూజబుల్ అండ్ క్లీన్ కోడ్. టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్. ఫస్ట్ బిల్ట్ ఇన్ మాడ్యూల్. బిల్ట్ ఇన్ మాడ్యూల్ అంటే పైథాన్ లో ఆల్రెడీ రెడీగా ఉంటాయి, నో నీడ్ టు ఇన్స్టాల్. మనం పైథాన్ ఇన్స్టాల్ చేసేటప్పుడే బిల్ట్ ఇన్ గా ఇన్స్టాల్ అయ్యి వస్తాయి. లైక్ మ్యాథ్, ర్యాండమ్, డేట్, టైమ్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో ఇంపోర్ట్ మ్యాథ్ అని తీసుకున్నా. నేను ఇక్కడ మ్యాథ్ ని ఇన్స్టాల్ చేయట్లేదు, డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసా. సో ఇక్కడ మ్యాథ్ అని డైరెక్ట్ గా ఇంపోర్ట్ అవుతుంది, అంటే ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉంటాయి. సో ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసే పని లేదు. సెకండ్, యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్. మనం క్రియేట్ చేసిన .py ఫైల్. ఎగ్జాంపుల్ గా ఇందాక హలో ఫైల్ క్రియేట్ చేసా కదా, సేమ్ అది. థర్డ్, ఎక్స్టర్నల్ మాడ్యూల్స్ అండ్ థర్డ్ పార్టీ మాడ్యూల్స్. ఇది సెపరేట్ గా ఇన్స్టాల్ చేయాలి యూజింగ్ పిప్. లైక్ పిప్ ఇన్స్టాల్ పాండాస్, పిప్ ఇన్స్టాల్ నంపై. ఇప్పుడు ప్యాకేజెస్ అంటే ఏంటో చూద్దాం. ఇందాక ఎగ్జాంపుల్ లో డిఫరెంట్ కంటైనర్స్ ని ఒకే బాక్స్ లో స్టోర్ చేస్తాం కదా, ఆ బాక్స్ ప్యాకేజ్ అంటాము. ఓకే, ప్యాకేజ్ అంటే మల్టిపుల్ మాడ్యూల్స్ ని ఒకే ఫోల్డర్ లో ఆర్గనైజ్ చేయటం. లైక్ ఇప్పుడు నేను ప్యాకేజ్ అనే ఫోల్డర్ లో మాడ్యూల్ 1.py, మాడ్యూల్ 2.py, మాడ్యూల్ 3.py అనే ఫైల్స్ ని స్టోర్ చేశా. ఈ మాడ్యూల్స్ అనేది మనం చేసే ప్రాజెక్ట్ కి ఎక్కడ యూజ్ అవుతాయో అక్కడ ఇంపోర్ట్ చేస్తాము. ప్యాకేజెస్ ఎందుకు యూజ్ చేస్తాం? కోడ్ ఆర్గనైజ్ గా అవుతుంది, లార్జ్ ప్రాజెక్ట్స్ ఈజీగా చేయొచ్చు, యూజ్ ఈజీగా చేయొచ్చు, టీమ్ వర్క్ ఈజీగా ఉండిద్ది. నీకు ఇప్పుడు చెప్పిన టాపిక్ నోట్స్ కావాలంటే మన పేజీని ఫాలో చేసి డే 18 అని కామెంట్ చేయి, నోట్స్ నీకు షేర్ చేస్తా.